బర్బరికుడు తన 3 బాణాలను కర్ణుడి కవచకుండలపై ప్రయోగిస్తే ఏం జరిగేది? కర్ణుడు ఆ బాణాన్ని ఎదుర్కొనేవాడా? బర్బరికుడు కర్ణుడి కవచకుండలను ఛేదించేవాడా? కర్ణుడు మరియు బర్బరికుడు ఇద్దరు కూడా శక్తివంతమైన వాళ్ళు. కానీ బర్బరికుడు మరియు కర్ణుడిలో ఎవరు ఎక్కువ శక్తివంతులు? ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ముందుగా బర్బరికుడు మరియు కర్ణుడి బాహుబలాలను తెలుసుకుందాం. బర్బరికుడు భీముడి మనవడు. భీముడికి బర్బరుడికి ఒకసారి యుద్ధం జరుగుతుంది. భీముడితో బర్బరికుడు మల యుద్ధం జరుగుతుంది మరియు ఆ యుద్ధంలో భీముడిని బర్బరికుడు ఓడించాడు. ఇందులో మనకి బర్బరికుడి శక్తి తెలుస్తుంది. అందుకని బర్బరుడికి ఒక పాయింట్ దొరుకుతుంది. ఇప్పుడు మనం కర్ణుడి బాహుబలాలను తెలుసుకుందాం. కర్ణుడు కేవలం ధనుర్ధారుడు అని అందరూ అనుకుంటారు, కానీ అతనికి అన్ని విద్యలు, అస్త్రశస్త్రాలు అన్ని తెలుసు. జరాసంధుడితో కర్ణుడికి యుద్ధం జరిగినప్పుడు అతను అన్ని విధాల యుద్ధ నైపుణ్యం కనబరిచాడు. ఆ యుద్ధంలో చివరిగా ఇద్దరి మధ్య కూడా మలయుద్ధం జరిగింది. అందరూ చూస్తూ ఉండగానే కర్ణుడు జరాసంధుడిని కిందికి పడేస్తాడు. జరాసంధుడు కంసుడి మామ. ఇతను మహాభారత కాలంలో మలయుద్ధంలో ఆరితేరినవాడు. జరాసంధుడిని ఓడించడానికి మహాబలవంతుడు భీముడిని 11 రోజుల సమయం పట్టింది. కానీ అలాంటి జరాసంధుడిని కర్ణుడు కేవలం 1 రోజులో ఓడించాడు. అంటే సూర్యపుత్ర కర్ణుడు చాలా బలవంతుడు మరియు శక్తివంతుడు. అందుకని కర్ణుడికి ఒక పాయింట్ దొరుకుతుంది. ఇప్పుడు మానసిక శక్తి గురించి మాట్లాడుకుందాం. బర్బరికుడి మానసిక శక్తి గురించి మనకి ఎక్కడ కూడా తెలియదు. అందుకని బర్బరుడికి 0 దొరుకుతుంది. కర్ణుడు విలువిద్య నేర్చుకునేటప్పుడు అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. సూతపుత్రుడు అయినందువల్ల అతనికి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ అతను ఎప్పటికీ ఓటమిని అంగీకరించలేదు. దుర్యోధనుడు అతనికి అంగరాజుగా ప్రకటించిన తర్వాత కూడా అతను దిగ్విజయ యాత్రలో అతను తన సమర్థంతో ఎన్నో రాజ్యాలను ఓడించాడు. కర్ణుడికి ఎన్నో శాపాలు తగిలిన తర్వాత కూడా అంతిమ యుద్ధంలో గొప్పగా యుద్ధం చేశాడు. శాపాలు ఉన్న తర్వాత కూడా కర్ణుడు అర్జునుడిని ముప్పు తిప్పులు పెట్టాడు. పరశురాముడు శాపం పెట్టిన తర్వాత కూడా కర్ణుడి యుద్ధంలో అర్జునుడిపై ఎన్నోసార్లు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అందుకని కర్ణుడి మానసిక శక్తికి అతనికి ఇంకొక పాయింట్ దొరుకుతుంది. ఇప్పుడు బార్బరికుడి గురించి మాట్లాడుకుందాం. బార్బరికుడు అతని తల్లి అయిన అహల్య వద్ద విలువిద్యలు నేర్చుకున్నాడు. మరోవైపు కర్ణుడు స్వయంగా భగవంతుడు పరశురాముడి దగ్గర విలువిద్య నేర్చుకున్నాడు. ఇక్కడ బార్బరుడికి 0 పాయింట్, అలాగే కర్ణుడికి 1 పాయింట్ దొరుకుతుంది. బర్బరికుడు ఒక రాక్షసుడు. అందుకని అతని దగ్గర ఎన్నో మాయాశక్తులు ఉంటాయి. అతను ఎప్పుడైనా మాయం కావచ్చు, ఎప్పుడైనా ప్రత్యక్షం అవ్వచ్చు. తన రూపాన్ని ఎన్నో విధాలుగా మార్చుకోవచ్చు. అందుకని అతను కర్ణుడి కంటే శక్తివంతుడు. అందుకని బర్బరుడికి 1 పాయింట్ దొరుకుతుంది. కర్ణుడి దగ్గర ఎలాంటి శక్తులు లేవు. అతను ఒక సాధారణ మానవుడు కాబట్టి అతనికి 0 పాయింట్లు దొరుకుతాయి. ఇప్పుడు బార్బరికుడి దగ్గర ఉన్న 3 బాణాల గురించి మాట్లాడుకుందాం. బార్బరికుడి దగ్గర ఉన్న ఈ 3 బాణాలతో సృష్టి మొత్తాన్ని కూడా నాశనం చేయగలడు. అందుకని బార్బరుడికి 1 పాయింట్ దొరుకుతుంది. రెండో వైపు కర్ణుడి దగ్గర ఎన్నో దివ్య బాణాలు ఉన్నాయి. అదే విధంగా అతని దగ్గర కవచకుండలాలు కూడా ఉన్నాయి. అందుకని కర్ణుడికి 1 పాయింట్ దొరుకుతుంది. ఇప్పుడు ఇద్దరి దగ్గర ఉన్న దివ్య బాణాల గురించి మాట్లాడుకుందాం. బార్బరుడి దగ్గర ఉన్న దివ్యస్త్రాల గురించి ఎలాంటి పురాణాలలో చెప్పడం జరగలేదు కాబట్టి 0 పాయింట్లు. మరోవైపు కర్ణుడి దగ్గర బ్రహ్మాస్త్రం, భార్గవాస్త్రం, శక్తి అస్త్రం, రుద్రాస్త్రం లాంటి ఎన్నో శక్తివంతమైన అస్త్రాలు ఉన్నాయి. అందుకని ఇక్కడ కర్ణుడికి 1 పాయింట్ దొరుకుతుంది. ఇప్పుడు దాన ధర్మాల గురించి మాట్లాడుకుందాం. బార్బరికుడు ఒక మహాదాత. అతను ఎవరికైనా మాట ఇస్తే అది ఖచ్చితంగా ఇచ్చేవాడు. అంతేందుకు శ్రీకృష్ణుడు అడిగిన వెంటనే తన శిరస్సును కోసి ఇచ్చాడు. మరోవైపు కర్ణుడు మహాదాత. అతను ఎన్నో దాన ధర్మాలు చేశాడు. దేవేంద్రుడు కవచకుండలాలు అడిగినప్పుడు కొంచెం కూడా ఆలోచించకుండా అవి కోసి ఇచ్చేశాడు. అందుకని ఇద్దరికి ఒక్కొక్క పాయింట్లు దొరుకుతాయి. ఇక్కడ మొత్తం చూస్తే కర్ణుడికి 6 పాయింట్లు దొరుకుతాయి. అదే విధంగా బార్బరికుడికి 4 పాయింట్లు దొరుకుతాయి. ఫ్రెండ్స్, సూర్యపుత్ర కర్ణుడు మరియు ఘటోత్కచుడి పుత్రుడైన బార్బరికుడిలో ఎవరు ఎక్కువ శక్తివంతులు కింద కామెంట్ చేసి చెప్పండి. బార్బరికుడి దగ్గర ఉన్న బాణాలతో మొత్తం సృష్టిని నాశనం చేయవచ్చు. రెండో వైపు కర్ణుడి కవచకుండలాలను ఎవరు కూడా ఛేదించలేరు. ఒకవేళ బార్బరికుడు తన బాణాలతో కర్ణుడి కవచకుండలపై ప్రయోగిస్తే ఏం జరిగేది? ఫ్రెండ్స్, ఈ ప్రశ్న ఎంత క్లిష్టమైనది అంటే దీనికి నేను కూడా సమాధానం చెప్పలేను. కాబట్టి మీ దగ్గర సమాధానం ఉంటే కింద కామెంట్ చేయండి.